నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి, గత 6 సంవత్సరాల నుంచి నేను ఒక ఇష్యూ మీద అంటే ఫైటింగ్ అంటే ఫిర్యాదు చేస్తున్నానండి. అది తప్పుడు, ఇదే తప్పుడు మనుషులు, తప్పుడు వ్యక్తులు అని చెప్పి ఫిర్యాదు చేస్తున్నానండి పీజీఆర్ఎస్లో. నేను చాలా డిప్రెషన్కి లోనయ్యి చాలా ఇదవుతుందండి. అలాంటిది అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని నేను అనుకుంటున్నాను. కానీ అధికారుల మీద ఎంత ఒత్తిడి ఉండబట్టి వాళ్ళు ఎంత మానసికంగా కృంగిపోయి వాళ్ళు ఒత్తిడికి తలొగ్గి నాకు తప్పుడు సమాచారం ఇస్తున్నారో, ఈ విచారణని ఎందుకు డిలే చేస్తున్నారో ఆలోచిస్తుంటే అధికారుల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందండి. అర్థం చేసుకుంటే చాలా నాకు నేను పడే బాధ ఆవేదన కన్నా వాళ్ళు పడే ఒత్తిడి చాలా ఎక్కువ అండి. ఇప్పుడు రేపొద్దున అలాగే ఈ ఇష్యూ పెద్ద ఇష్యూ అయిపోద్దండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి, నారా లోకేష్ గారి దగ్గరికి, అలాగే రెవెన్యూ శాఖ మంత్రి దగ్గరికి వెళ్దండి. వాళ్ళు అడగొచ్చు మిమ్మల్ని, అధికారులను, ఎందుకు మీరు ఇన్ని ఆధారాలు ఉన్నా ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు, విచారణ చేయట్లేదు అంటారు. అప్పుడు మీరు నాకు చెప్పే సమాధానమే అక్కడ చెప్తారండి. ఇప్పుడు అధికారులు నేను సూటిగా ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను. మాకు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒత్తిడి, మినిస్టర్ గారు ఒత్తిడి ఉంది కాబట్టి దీన్ని విచారణ చేయట్లేదు, అందుకే ఆలస్యం అవుతుందని చెప్తారా? ఇప్పుడు 2018లో ఎంఆర్ఓ ఎందుకు ఇలాగ ఇన్ని ఆధారాలు ఉన్నాయి, ఎందుకు విచారణ చేయట్లేదంటే మళ్ళీ వారిని ఏ కారణం చెప్తారో తెలియదండి. అలాగే బత్తుల సుమతి గత ఎంఆర్ఓ గారు ఎందుకు డిలే చేశారు దీని మీద అంటే దీర్ఘకాలిక సమస్య అని చెప్పి 3 సార్లు గడువులు అడిగారు, 4 సార్లు ఆదేశిస్తారు, నాకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఇప్పుడు ఎంఆర్ఓ కూడా, ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ గారు అడిగినా కానీ ఇదే సమాధానం చెప్తారండి? చెప్పరండి. ఎందుకంటే అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలను అడిగితే వాళ్ళు అవునండి మాకు చెప్పారు, మేము చేయమని వాళ్ళ ప్రజాప్రతినిధులు, అది తప్పో రైటో చూసుకొని చేయవలసిన బాధ్యత అధికారుల మీద ఉంది. కానీ అధికారులు ఎందుకు విచారణ ఎందుకు జాప్యం చేస్తున్నారు, ఎందుకు పక్కదారి పడిస్తున్నారో అర్థం కావట్లేదండి. రేపొద్దున్న చెప్తున్నారు కదండి, ముఖ్యమంత్రి సపోజ్ నారా లోకేష్ గారు అడుగుతారండి, ఆయనకు కూడా ఇలాగ అబద్ధం చెప్తారా? చెప్పలేరండి, ఎందుకంటే అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడైతే మీరు ఏదో పబ్బం గడుపుకోవడానికి ఒక రోజుకి ఇలాగా మీరు కాలయాపన చేయొచ్చు. అంటే నేను చెప్పేది ఏంటి, రేపు పొద్దున్న బలి పశువులు అయ్యేది మన అధికారులేండి. కూరలో కరివేపాకులు, ప్రజాప్రతినిధి ఏముందండి చెప్తారు, కానీ అది తప్పులు చూసే దాన్ని నిర్ధారించే బాధ్యత అధికారులది. కానీ అధికారులు ఇలా చేస్తున్నారు. అధికారులు తీరు ఇప్పటికి ఇంకా మార్చుకోకపోతే వాళ్ళు ముందు కాలంలో చాలా వాళ్ళ ఉద్యోగాలకి ఎసరు వస్తుందండి. అంతవరకు ఎందుకంటే మన జిల్లా కలెక్టర్ గారు అడుగుతారు, ఇలాగ తప్పుడు ఫిర్యాదు చేస్తున్నారని చెప్పి, అదే తప్పుడు సమాచారం ఇస్తున్నారండి. నేను చెప్తాను, నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు తప్పుడు వ్యక్తులు అని చెప్తానండి. మీరేం చెప్తారండి? వాళ్ళు కరెక్ట్ అని చెప్పి వాళ్ళు ఒక్క ఎవిడెన్స్ చూపించండి, మీరు చూపించలేరు. కానీ దీన్ని విచారణ చేయకుండా జాప్యం చేస్తున్నారు. నేను ఈ వీడియో ద్వారా నేను చెప్పేది సూటిగా ఓటేయండి. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, మినిస్టర్లైనా చెప్తారండి. ఏమని వాళ్ళకి నిజాలు తెలియకపోవచ్చు. ఇప్పుడు మీరు చెప్తున్నారు అధికారులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ గారు ఒత్తిడి ఉందని చెప్పి, రేపొద్దున వాళ్ళే చెప్తారు, ముఖ్యమంత్రి గారికో ఉప ముఖ్యమంత్రికో వాళ్ళ పార్టీ అధిష్టానం చెప్తారండి, అవునండి మేము చేయమన్నాం విచారణ, కానీ అది తప్పులు చూడవలసిన బాధ్యత అధికారులదే కదా అంటారు. అధికారులు తప్పించుకోలేరండి, ఎందుకంటే దాంట్లో సంబంధించిన ఆధారాలు ఉన్నాయి కదా, తప్పించుకోలేరు. కాబట్టి వీళ్ళే బలవుతారండి, బలి పశువులు. ఈ వీడియో ద్వారా నేను కోరుకునేది ఏంటంటే, ఇప్పటికైనా అధికారులు తేరుకొని నిజానిజాలను బయటకు పెట్టకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కోరుకుంటూ, ఇంకోటండి దీనికి సంబంధించిన ఆధారాలు తర్వాత వీడియోలో నేను బహిర్గతం చేస్తానని, అప్పుడు అధికారుల తీరు ఎలాగ విచారణ ఎలా తప్పుదావ పట్టిస్తున్నారో, అడ్డదారులు తప్పుడు దారి పట్టిస్తున్నారు అనేది తెలుస్తుందండి ప్రజలకి. అప్పటి వరకు అంతవరకు తెచ్చుకోకుండా అధికారులు సరిదిద్దుకుంటారని కోరుకుంటూ ఈ వీడియో చేస్తాను. నమస్కారం.